నాగరాజు గారు, బతికున్న తల్లిదండ్రుల స్థితిగతులు పట్టించుకొని పిల్లలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ మీరు చనిపోయిన మీ అమ్మగారి ఆత్మాభిమానం కోసం ఇంత ఆరాటపడుతున్నారంటే మీలాంటి కొడుకును కన్నా ఆ తల్లి జన్మ ధన్యం. మా అమ్మ గోదారమ్మ తల్లి, చంద్రశేఖర్ గారు గోదారమ్మ తల్లి. నానా, మాట్లాడడం అయిపోయిందా? మీరెన్ని చెప్పినా మిమ్మల్ని నేను నమ్మను. దయచేసి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోండి. ఇంకెప్పుడు నన్ను చూడ్డానికి రాకండి ప్లీజ్. చిన్న కొడుకు మొహం మీదే చీ కొట్టినట్టు చెప్పాడుగా, చూశారుగా, ఇక బయలుదేరి వెళ్ళండి. కన్న తల్లిదండ్రుల్ని పరాయి వాళ్ళలా చూస్తున్నాడు. నా కొడుకు మనసు మార్చింది నువ్వేనే దరిద్రపుదానా. ఎక్కడో దిక్కు మొక్కు లేకుండా ఉన్నదానివి మా ఇంట్లో చేరి మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేస్తావా? నువ్వు బాగుపడవే. మర్డర్లు చేసే వాళ్ళని ఇంట్లో పెట్టుకుని మనల్ని కాదని పొమ్మంటున్నాడంటే వీడి మనసు మార్చేసింది ఈ దరిద్రపు మనుషులే. మీరు బాగుపడరు. తల్లి బిడ్డల్ని విడదీసిన పాపానికి మీరు నాశనం అయిపోతారు. చైతన్య, వీళ్ళు నిన్ను చూసిపోదామని ప్రేమతో వచ్చినట్టు లేదురా. ఇంట్లో తిష్ట వేసి మనల్ని బాధ పెట్టడానికి ఏదో ప్లాన్ చేసి వచ్చారు. వీళ్ళని దగ్గరికి తీస్తే విష పురుగుల్ని ఒళ్ళో పెట్టుకున్నట్టే. ఏంట్రా ముసలోడా ఎక్కువ మాట్లాడుతున్నావు? నాన్నా, ఇంతసేపు అమ్మ పెద్దమ్మను అవమానిస్తూ మాట్లాడింది సహించానా? నువ్వు కూడా ఇంగిత జ్ఞానం లేకుండా తాతయ్యతో ఎలాగైనా మాట్లాడేది? వెళ్ళండి. మీరు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి అర్హులు కారు. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి ప్లీజ్. చైతన్య, నువ్వు తప్పు చేస్తున్నావురా. మీ అమ్మా నాన్నని అవమానించి బయటికి గెంటేస్తావా? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కృతి సంప్రదాయం? ఇప్పుడు చెబుతున్నాను వినరా. ఈ అమ్మా నాన్నను స్వయంగా నువ్వే వచ్చి రెండమ్మా ఇంట్లోకి పిలిచేదాకా ఇక్కడే రోడ్డు మీదే ఉంటాం. అన్నం నీళ్లు ముట్టకుండా నువ్వు ఇంట్లోకి రమ్మని చెప్పే వరకు ఇక్కడే రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తాం. మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడే ఉంటాం, ఇక్కడే పడుకుంటాం.
చైతన్య, వాళ్ళ బెదిరింపులకు లొంగకు. కడుపు మాడితే వాళ్ళే లేచిపోతారు, అంతే. అమృతోదిన, మీరు వెళ్ళి 6 నెలలైంది. ఎక్కడున్నారో తెలీదు. అసలు మీరుంటే ఈ గొడవలన్నీ జరిగేవే కావు. మీరుంటే అన్నీ చక్కదిద్దేవారు. ఎక్కడున్నారు అమృతోదిన? చచ్చేలాగా నా తండ్రివను ఒప్పుకొని తీరాలి. తాతయ్య, ఇంకా మేలుకునే ఉన్నారేంటి తాతయ్య? తొందరగా పడుకోండి. పడుకుంటాను గానీ ఒకసారి వైజయంతిని పిలు, మాట్లాడాలి. తాతయ్య, వైజయంతి ఇలా రామానితో మాట్లాడాలి. ఏ విషయం గురించి తాతయ్య? చెప్పండి తాతయ్య. ఈరోజు ఉదయం నాగరాజు వచ్చి గొడవ చేశాడు కదా. ఇప్పుడు ఆ గొడవ గురించి నాకెందుకు తాతయ్య చెప్పడం? నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. గత 10 ఏళ్లుగా మీ అమ్మ నాన్న నాతో ఎందుకు మాట్లాడటం లేదు, కనీసం ఫోన్ చేయడానికి కూడా ఎందుకు ఇష్టపడటం లేదు, నీకు ఈ రోజు కొంత అర్థమై ఉంటుంది. ఆ దేవుడు మన తలరాతలో అన్నీ రాసి పెట్టాడమ్మా. కొన్ని మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇంకొన్ని మనం ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు నాగరాజు విషయంలో చెయ్యని తప్పు కూడా శిక్ష అనుభవిస్తున్నానమ్మా. సుశీలమ్మ అంటే ఈ నాగరాజు తల్లి పెళ్ళిడు వచ్చే వరకు మా ఇంట్లో పని మనిషిగా ఉండేది. మేము పని మనిషిగా ఎప్పుడూ ట్రీట్ చేయలేదు, అందరితో కలిసిమెలిసి ఉండేది. ఆ సుశీలమ్మే మీ అమ్మని పెంచి పెద్ద చేసింది. ఒకరోజు ఆవిడ నా దగ్గరకు వచ్చి, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతని వల్ల గర్భవతి అయ్యానని చెప్పి నా దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంది. ఆ కుర్రాడెవరో వెతికించి అతన్ని పిలిపించి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. తర్వాత వాళ్ళ మధ్య ఏం గొడవలు జరిగినాయో ఏమో, వాళ్ళిద్దరూ విడిపోయారు. సుశీలమ్మ పుట్టింటికి వెళ్లకుండా మన ఇంటికి వచ్చింది. నేను ఎంత అడిగినా కారణం చెప్పలేదు. నేను ఇక్కడే ఉండిపోతాను, భర్త దగ్గరికి వెళ్ళనని మొండికేసింది. మీ అమ్మ ఆలనా పాలన తనే చూసుకుంది. మన మనిషిగా కలిసిపోయింది కాబట్టి కారణం ఏమిటని నేను గట్టిగా అడగలేకపోయాను. కొన్నాళ్లకు పుట్టింటి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఆమెకి నాగరాజు పుట్టాడు. సుశీలమ్మ చివరి క్షణాల్లో పుట్టింట్లోనే ఉంది. భర్త ఊసే ఎప్పుడు ఎత్తేది కాదు. తాను కాలం చేసిన తర్వాత ఎవరు చెప్పారో ఏమో, తనకి నాకు ఏదో సంబంధం ఉందని, దానివల్ల భర్త వదిలేశాడని, వాడు నాకు పుట్టిన సంతానం అని ఈ నాగరాజు నాతో గొడవపడి కోర్టుకెళ్ళాడు.
ఈ వయస్సులో అలాంటి నిందలు వస్తే నిజమేమిటో ఎవరూ ఆలోచించరు. తప్పు చేసుంటాడని అందరూ అనుకుంటారు. అందరి సంగతి పక్కన పెట్టు. మీ అమ్మ నాన్న ఉన్నారు. నా మీద కోపంతో నాతో మాట్లాడటమే మానేశారు. ఈ వయసులో నాకు ఈ తలవంపులు తప్పటం లేదమ్మా. నింద మీద పడ్డప్పుడు అది నిజమో కాదో నిరూపించుకోవాలి. కానీ నేను అలా చేయలేదు. సుశీలమ్మ మీద ఉన్న గౌరవం కొద్దీ నింద భరించాను. కానీ నాగరాజు ఊరుకోలేదు. నేనే తన తండ్రినని కోర్టుకు వెళ్ళాడు. కోర్టు నా తప్పేమీ లేదని తీర్పిచ్చింది. ఆ పగతో కోర్టులో నా మీద హత్యా ప్రయత్నం చేసినందుకు నాగరాజుకు శిక్ష పడింది. ఇదిగో మళ్ళీ ఈరోజు పెరోల్ మీద బయటకొచ్చాడు. పొద్దున జరిగిన గొడవకు కారణం అదేనమ్మా. తాతయ్య, మీరెంత మంచివాళ్ళో నాకు తెలీదా? ఊళ్ళో అడుగు పెట్టిన రోజునే మీ గొప్పతనం ఏంటో ఊళ్ళో వాళ్ళు చెప్తుంటే విన్నాను. కేవలం మీ ఆస్తి కోసమే నాగరాజు ఈ గొడవంతా చేస్తున్నాడు తాతయ్య. అంతేకాదు వైజయంతి, ఆ నాగరాజు అలా అమ్మ వ్యక్తిత్వాన్ని కించపరుచుకున్నానన్న విషయాన్ని ఆడు తెలుసుకోవట్లేదు. పైనున్న వాళ్ళ అమ్మ ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నాడు. ఆడికి బుద్ధొచ్చేలా చెప్పాలి. ఆ అవకాశం నాకు ఎప్పుడొస్తున్నా అని నేను ఎదురు చూస్తున్నాను. ఆయ్ కోర్టు తీర్పులు ఎన్నొచ్చినా వాళ్ళలో మార్పు రాదమ్మా. ఏదో ఒక రోజు నా శ్రీరామచంద్రుడే వాడికి నిజం తెలిసేటట్టు చేయాలి. అప్పటి వరకు నాకు ఈ నిందలు తప్పవమ్మా. తాతయ్య, ఇప్పుడు ఆడి సంగతి ఎందుకు, వదిలేయండి. వైజయంతికి మీరు ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి. ఆయ్ అమ్మా వైజయంతి, నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. చెప్పండి తాతయ్య. ఆస్తి ఐశ్వర్యాలు వంశవృక్షం 4వ తరంలో అంతరించిపోయే అవకాశం ఉందని మన పెద్దలు చెప్పారు. ఈ రోజు అది నిజమే అనిపిస్తా ఉంది. మీ అమ్మ నాకు కలిగిన ఏకైక సంతానం అమ్మా. తాను మీ నాన్నతో కలిసి అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పట్లో తిరిగి వస్తారన్న నమ్మకం నాకు లేదు. మీరంతా అమెరికాలోనే సెటిల్ అవుదామని అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు అక్కడ ఉండి అక్కడ లైఫ్కి అలవాటు పడి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉండటం అనేది సాధ్యం కాని పని. అయినా నా గురించి కూడా కొంచెం ఆలోచించండి. తాతలో ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిని అనుభవించే అదృష్టం మీకు లేదు. దాని గురించి కూడా నేనేం బాధపడను. ఇప్పటికే ఎన్నో దాన ధర్మాలు చేశాను. ఆ విషయం పక్కన పెడితే ఈ వయసులో ఒంటరితనం ఉంది చూసావు, అది ప్రత్యక్ష నరకం. అనుభవిస్తే గానీ తెలియదు. ఒక వయసు దాటిపోయిన తర్వాత తల పండిపోతుంది, కంటి చూపు తగ్గిపోతుంది, పళ్ళు కదులుతాయి, కాళ్ళ నొప్పులు మొదలవుతాయి. ప్రతి క్షణం చావు ఎక్కిరిస్తూ ఉంటుంది. నాన్నే వాళ్ళు పక్కన లేకపోతే ఛీ ఎందుకురా ఈ జీవితం అనిపిస్తుంది. ఆ బాధ గుండెల్లో ఒక క్షణం కలిగినా అది ఎంత శోభో ఈ వయసులో ఎంత చెప్పినా మీకు అర్థం కాదమ్మా. ఎక్కడో అమెరికాలో ఉన్న మీ అమ్మ మీ నాన్న నువ్వు గుర్తుకొస్తారమ్మా. నేను ఫోన్ చేస్తాను, 10 నిమిషాలు మాట్లాడతాను అంతే. ఆ తర్వాత ఈ టెలిఫోన్లు ఇంటర్నెట్లు అందరినీ దగ్గరకు చేస్తున్నాయని మీరు అనుకుంటున్నారు. కానీ అవి మాలాంటి ముసలి ప్రాణాల ఆనందాన్ని హరించి వేస్తున్నాయి. అది మీకు తెలియదు. తాతయ్య చెట్టు కింద వేలు పట్టుకొని గోదావరి గట్టు మీద కబుర్లు చెబుతూ నడవటానికి ఎక్కడో అమెరికాలో ఉండి ఫోన్ చేసి హలో తాతయ్య అంటానికి తేడా ఉందమ్మా. ఎంత తేడా ఉందంటే దాహం అయినప్పుడు మంచినీళ్ళు తాగడానికి కూల్ డ్రింక్ తాగడానికి ఉన్నంత తేడా ఉందమ్మా. అక్కడికి వచ్చి ఉండమంటారు, లేకపోతే కాలం మారుతుంది కొంచెం అడ్జస్ట్ కావాలి అంటారు. కానీ ఆప్యాయతలు కూడా అడ్జస్ట్ కమ్మంటే ఎలా? అది నా వల్ల కాదే.
మీ అమ్మ నాన్న నన్ను అమెరికా రమ్మన్నా నేను రాలేదు, వాళ్ళు ఇక్కడికి రాలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి నా మనసులో ఒక కోరిక ఉంది, నువ్వు తీరుస్తానంటే చెబుతాను. తప్పకుండా తీరుస్తాను, చెప్పండి తాతయ్య. ఈ బొబ్బర్లంక శివరామరాజు తన మనవరాలు వైజయంతి పెళ్లి రంగరంగ వైభవంగా జరిపించారని 10 మంది గొప్పగా చెప్పుకునే అవకాశం నాకు కల్పిస్తావమ్మా? మీ అమ్మా నాన్న హోదాకు సరిపడే గొప్ప సంబంధాన్ని తీసుకొస్తాను, చేసుకుంటావమ్మా? ఈ శివరామరాజు పరువు ప్రతిష్టలకు తగ్గట్టుగా ఈ కోనసీమలో నీ పెళ్లి జరిపిస్తాను. నా కోరిక తీరుస్తావమ్మా? మీ కోరిక తీరుస్తాను తాతయ్య. ఒకవేళ అమ్మా నాన్న వద్దన్నా గొడవ చేసినా సరే నేను నెరవేరుస్తాను. మా అమ్మా నాన్న వల్ల మీరు పోగొట్టుకున్న ఆనందాన్ని నేను తిరిగి మీకు తీసుకొస్తాను తాతయ్య. మీరే సంబంధం తీసుకొచ్చినా హ్యాపీగా చేసుకుంటాను. మీ చేతుల మీదుగా పెళ్లి చేసుకోవడం కంటే గొప్ప అదృష్టం ఏముంటుంది తాతయ్య? క్యారే సాలే, మా బాస్నే బెదిరిస్తావా? అసలు ఆయన ఎవరో తెలుసా నీకు? ఇండియా నెంబర్ 1 మాఫియా కింగ్ మేకర్. ఆయన్నే పేరు పెట్టి పిలుస్తావా? రేయ్, రోడ్డు మీద పల్లీలు అమ్ముకునే వాడికైనా పెద్ద పెద్ద మాఫియా కింగులకైనా నీతి అనేది ఒకటి ఉండాలిరా. ఎవడికి ఇవ్వాల్సింది వాడికి ఇవ్వాలి బే. నీ రవళి మేడంని పట్టుకుంటే నాకు లక్షిస్తామన్నారు. సిటీ మొత్తం సెర్చ్ చేసి మీ రవళి మేడంని వెతికి పెట్టాను. మరి నా లక్ష నాకు ఇచ్చారా? పైగా నేను ఫోన్ చేస్తే కౌన్ కిస్కగాళ్ళలాగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. మరి నాకు కాల్దా? అందుకే మీ బాస్ కి ఫోన్ చేసి కాలిపోయేలా మాట్లాడాను. ఆ ఎఫెక్ట్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ గా డబ్బు తీసుకొని వచ్చారు. సరే తీసుకో. లక్షనా? అవును. ఇదిగో, మధ్యలో దొంగ నోట్లు ఉత్త కాగితాలు పెట్టలేదు కదా? అలాంటిదేమీ లేదు. ఇదిగో, చినిగిపోయిన నోటు ఒక్కటున్నా సరే మీ లక్ష మీకు ఇచ్చేస్తాను. ఇటొచ్చి ముందు ఇవి తీసుకొని లెక్క పెట్టుకో నువ్వు.
మీకు నీతి లేదురా, నన్ను చంపేస్తారా? ఆగరా. అమృత వదిన, నువ్వెక్కడున్నావు? అమృత వదిన విక్రమాన్న కలవాలి.